నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పై ఉన్న కేసులు న్యాయ వ్యవస్థకు సవాలుగా మారాయని ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ నేతల భాష ఉందని ధ్వజమెత్తారు. గతంలో ఉన్నత హోదాల్లో ఉన్న అనేక మంది రాజకీయ నాయకులు పలు కేసుల్లో న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనపై నమోదైన కేసుల్లో విచారణకు సంబంధించిన తాను ప్రత్యేకం అన్నట్లుగా జగన్ వ్యవహరించడం కరెక్ట్ కాదని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ది పరుగులు పెడుతుందని, మరోసారి జగన్ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 2004-9 మధ్య తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కిట్ ప్రోకోలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. 2019-24 మధ్యలో 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను రఫా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కంటున్నారు. జగన్మోహన్ రెడ్డి, మీరు అధికారంలోకి రావటం కల్లా ఒక్కసారి అవకాశం ఇమ్మని చెప్పి ప్రజల్ని మోసం చేస్తే ప్రజలు మీ మాట నమ్మి ఒక్కసారి అవకాశం ఇచ్చిన నేరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలంతా కూడా గ్రహించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. నగరంలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో కన్ను ఆపరేషన్ చేయించుకుంటే డాక్టర్ల నిర్లక్ష్యం వలన కంటి చూపు పూర్తిగా పోయిందని పాతరెడ్డిపాలెంకు చెందిన మనవ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. అదేమని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం మెడపట్టి బయటకు గంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే తనకు చెందిన 8 సెంట్ల భూమిని వసంతరావు అనే వ్యక్తి ఆక్రమించుకొని బెదిరిస్తున్నారని పొన్నూరుకు చెందిన ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇప్పుడు 8 సెంట్లు పోతుందయ్యా. చెప్పాను సార్, వాళ్ళు కూడా వస్తున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి చెబుతున్నారు తీసేయమని. ఎవరు చెప్పినా తీసేయట్లేదు, రాజకీయం తనడం ఉంది వాళ్ళకి. నాకు అది తీసేయాలయ్యా, వేసిన సిమెంట్ రోడ్డు ముఖం తీసేయాలి. ఇప్పుడు పోసిన కొబ్బరి బుర్రలు కూడా ఆ స్థలం కూడా నాది, ఆ స్థలం మున్సిపాలిటీ వాళ్ళదని చెప్పి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. అవి కూడా తీసేపిస్తే నేను ఇప్పుడు పైరేసుకోవాలయ్యా. ఇప్పుడు దాంట్లో బుర్రలు అవన్నీ తీసేస్తే పైరేసుకుంటాను. ఆయన నేను వెళ్తే నన్ను చంపేస్తారు. జూలై నెలలో విజన్ కోల్పోయాను, అంటే కంటి చూపు లేదని హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను పరీక్ష చేసి చుక్కల మందు వరకే ఇచ్చి నా కంటిని అశ్రద్ధ చేసి నా కంటి చూపు పోయే విధంగా పోయింది. పూర్తిగా విజన్ లేకుండా కంటి చూపు పోయింది. అదేమని అక్టోబర్లో గట్టిగా అడిగితే నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వెవరో బయటికి వెళ్ళని బయటికి పంపించేశారు. నేను అక్టోబర్లో వేరే హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు పరీక్ష చేసి నువ్వు కనుక జూలై నెలలో వచ్చి అడిగితే నీ కంటి చూపు పోకుండా చూసేవాళ్ళం అని వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు చేసి సుమారుగా నాకు మొన్న నవంబర్లో కూడా 1,00,000 రూపాయలు అయినాయండి. అయినా నా కంటి చూపిస్తామని గ్యారెంటీ ఇవ్వలేదు. కావున నా వంతు దయ ఉంచి అగర్వాల్ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే కానీ గ్రీవెన్స్కి వచ్చి వాళ్ళకి విన్నవించుకున్నాను. డెడికేటెడ్ కమిషన్ వెంటనే వేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం నేతలు కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. ఏబీసీడీ వర్గీకరణ చేశాకే కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి క్రాంతి కుమార్, యూత్ ప్రెసిడెంట్ మహేష్, కన్నా మాస్టర్, జయలక్ష్మి, కామేశ్వరి, ఆళ్ల శివాజీ, కోల అశోక్ తదితరులు పాల్గొన్నారు. మన అందరు అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు కులగణాంకాలు చేయకుండా మీరు ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారు? మరి బీసీలకి దాదాపు 34% గతంలో ఎన్నికలు జరిగితే ఈ
కుల గణాంకాలు చేయకపోవటం వలన 50% మించుదన్నటువంటి అంశంతో 24%కే మరి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటం వలన దాదాపు 17,000 పోస్టులు మేము నష్టపోయినటువంటి సందర్భం. భవిష్యత్తులో ఆ విధంగా నష్టపోతాకైతే మాత్రం మేము సిద్ధంగా లేము. ఇటీవలే కోర్టులో కూడా మేము పిల్ వేయటం కూడా జరిగింది. కంపల్సరీగా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. అదేవిధంగా ఎంపీఎల్ మరి సమగ్ర కుల గణాంకాలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని చెప్పని మేము ఆశ్రయించడం జరిగింది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్లబర్లి పొగాకు రైతులకు వెంటనే డబ్బులు ఇవ్వాలంటూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. నల్లబర్లి పొగాకు రైతులకు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడ్డారని రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కింటా 12,000కు కొంటామని ప్రభుత్వం ప్రకటించినా మార్క్ఫెడ్ కేవలం 6,000, 9,000కు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. అలా కొనుగోలు చేసిన పొగాకుకు కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. మోంతా తుఫాను కారణంగా నల్లమడ వాగుకు గండ్లు పడి రైతులు నష్టపోయారని వెంటనే గండ్లు పూడ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ అన్యాయం చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఊరికే మాటలు కాకుండా మీరు చేసేదేదో చెయ్యండి, మాకు మార్కెట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పండి, ఈ గళ్ళు పోడ్చండి. అట్లనే గుంటూరు ఛానల్కి చేస్తామని చెప్పి 8 దశాబ్దాలుగా చెబుతున్నారు. మొత్తం దానికి కావాల్సిన భూమి మొత్తం సేకరించడానికి లేకుండా ఒక 5-6 ఊళ్ళకి భూమిని గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఊరుకున్నారు. తర్వాత ఏంటి, అది మొత్తం పూర్తి చేయాలా, ఊరికి చేస్తున్నాం అని చెప్పేసి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలిగజేయడానికి ప్రయత్నం తప్పితే భూసేకరణ కూడా పూర్తి కాలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మబలికి 1,20,00,000 తీసుకుని నంబూరుకు చెందిన గద్దెల సురేష్ బాబు మోసం చేశారని పెదకాకానికి చెందిన ఎంపీటీసీ షేక్ గుల్జార్ ఫిర్యాదు చేశారు. అతన్ని నమ్మి 20 మంది డబ్బులు చెల్లించామని, అదేమంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని కన్నీట పర్యంతమయ్యారు. ప్రైవేట్ యాప్లో ఉపాధి కోసం లోన్ తీసుకుంటే తమకు తెలియకుండానే తేజ అనే వ్యక్తి తన అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని అడవితక్కలపాడకు చెందిన సునీత ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా తేజ పక్షానే మాట్లాడుతున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మా ఇంటి కింద ఉండబోయి నాకు ముత్తూట్లో పర్సనల్ లోన్ ఇస్తామనేసి ఫోన్ చేశారు. నాకు కొంచెం చిన్నది ఏదైనా కొట్టు పెట్టుకుందామనేసి చేసుకుంటా అంటే నా చిన్న ఫోన్ పెద్ద దాంట్లో వేసుకుంది ఇంటి కింద అబ్బాయిని అడిగాను చేసిస్తానన్నాడు. సరే నేను దాంట్లో చేసినందుకు అయ్యింది. నాకు తెలియకుండానే డబ్బులు మొత్తం డ్రా చేసుకున్నాడు. తర్వాత అడిగినాక అంటే అది ఇది తప్పైంది అది ఇది అని చెప్పాడు. తర్వాత ఇస్తాననేసి 2 సార్లు ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. తర్వాత నేను తిరగలేక ₹1,00,000 ఇచ్చాను, 82,000 ఇచ్చాను. నేను నీకు ఇవ్వను, 40,000 నేను ముత్తూట్లో క్లియర్ చేస్తాను, నీకు ఇవ్వాల్సిన పని లేదన్నారు. అక్కడికి వెళ్తే కానిస్టేబుల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ అబ్బాయి లంచం ఇచ్చాడు. నన్ను కూడా ఆ డ్రైవరు డబ్బులు అడిగాడు, నా దగ్గర లేవు అనేసి అన్నాను. వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. మా ఇంటి దగ్గర సయ్యద్ జరీనా అనే అమ్మాయి తక్కువ ధరకి బంగారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, నంబూరు గద్దెల సురేష్ బాబు భార్య గద్దెల మాధురి మా దగ్గర ₹1,20,00,000 కట్టించుకుందండి. మా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర మేము మా కుటుంబం సభ్యులు అందరం తలాకు 5-5 లక్షలు 10-10 లక్షలు ఇచ్చి మా ఇళ్ళ కాగితాలు పెట్టేసి మేము రోడ్డు మీద పడిపోయాం సార్. మాకు న్యాయం జరగాలి, లేకపోతే మేము ఏదో సూసైడ్ చేసుకుని మేము చనిపోతాము. తెలిసి తెలియక మేము తప్పు చేసాం సార్. ₹1,20,00,000 అంటే మాటల విషయం కాదు. ఇవాళ ఇంటికి వెళ్తుంటే మేము ఎస్సీ కేసు పెడతాము, ఏమని ఎస్సీ కేసు పెడతారు, మా డబ్బులు ఉన్నాయి. ₹1,20,00,000 మేము తినది భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, మేము అందరూ నలుగురు 4 వైపులకు వెళ్ళిపోయాము. నంబూరు వెళ్తుంటే అందరు రాయలు తీసుకుని కొడుతున్నారు. అట్లానే ఇబ్రహీంపట్నం వెళ్తుంటే కూతుర్ని జాసి పెట్టేసి లింగాల సంగీతరావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన చెక్కు ఆయన నోట్ తీసుకుని నా దగ్గర ₹60,00,000 తీసుకున్నాడు. హెచ్ఆర్ పాలసీ తక్షణమే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాట దీక్ష కలెక్టరేట్ ఎదుట జరిగింది. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పోరాట దీక్ష చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా చాలని జీతాలతో కాలం వెళ్లబుచ్చుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని స్టేట్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు శివప్రకాష్, కార్యదర్శి ఎం జ్యోతి,
సరళకుమారి, షేక్ జానీ బాషా, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం క్లస్టర్ రీఆర్గనైజేషన్లో భాగంగా కొన్ని క్లస్టర్లని కుదించేసి తక్కువ చేశారండి. గత 6 సంవత్సరాలుగా జీతాలు పెంచని సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగస్తులకి జీతాలు పెంచాలి, అదే అండి ముఖ్యమైన డిమాండ్. విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగుల్ని విద్యాశాఖలో పూర్తిగా విలీనం చేయాలి. కాబట్టి ప్రభుత్వం మాకు కావాల్సిందల్లా హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించేటమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు అన్నారు. కానీ 60 ఏళ్ళకి ఉట్టి చేతులతో పెట్టుకుని ఎలా వెళ్తారండి? కనీసం ఎక్స్‌గ్రేషియా 20 లక్షల చొప్పునైనా సరే మాకు కుటుంబాలకు అందజేయాలి. కనీసం చనిపోతే ఎలాంటి భద్రత కూడా లేదు. 15వ డివిజన్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ 15వ డివిజన్ ప్రెసిడెంట్ మీర్ మహబూబ్ అలీ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతి పత్రం అందజేశారు. 15వ డివిజన్లోని ఐపీడీ కాలనీ, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో సరైన మౌలిక వసతులు లేక ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జానీ పాషా, షేక్ హమ్దీ, నూరుల్లా పాల్గొన్నారు. అంతేకాకుండా 15వ డివిజన్లోని విపరీతమైనటువంటి సమస్యలు, విచ్చలవిడిగా పందులు, కుక్కలు ఏం చేస్తున్నారు ఈ అధికారులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కూటమి నాయకులు ఉన్నారంటే డివిజన్లోని కూటమి నాయకులు నాకు కార్పొరేటర్ పదవి కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు తప్పితే అధికారం వచ్చి సంవత్సరంన్నర కాల వ్యవధి గడుస్తున్నది తప్పితే ఏ ఒక్కడు కూడా సమస్యల్ని పరిష్కార మార్గంలో చూపని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కార్పొరేటర్ ఉన్నాడంటే, గత వైసీపీ కార్పొరేటర్ ఉన్నాడంటే పట్టించుకోని పరిస్థితి, అసలు ఆయన ఉన్నాడో లేదో, వార్డులో తిరుగుతున్నాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి బైపాస్ రోడ్లో ప్రమాదం జరిగి 2 వ్యక్తులకు గాయాలవడంతో అటుగా వెళ్తున్న గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ని నిలిపి క్షతగాత్రులకు అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. పిల్లగాడు కనపడలేదు, ఏంటంటే అబ్బాయికి కొట్టేసి ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.